హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాల్యూ ఐక్యూ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్ ఏంటంటే పాలిటీ ఎంసీక్యూస్ 500 ఎంసీక్యూ టెస్ట్లో మనకి పార్ట్ 2 అనమాట. సో అయితే ఇక్కడ మనం చూడండి, మొన్న మనం ఒక 25 క్వశ్చన్స్ చేసాం అరౌండ్. నేను మొత్తం మీకు 500 క్వశ్చన్స్ ఇస్తానండి. మీకు ఏపీపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3, అలాగే మిగతా టీఎస్పీఎస్సి, అలాగే అన్ని రెండు తెలుగు రాష్ట్రాల స్టేట్ ఎగ్జామ్లో పాలిటిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవి. అలాగే కొంతమంది స్టూడెంట్స్ మోడర్న్ హిస్టరీ చేయమని కామెంట్స్ పెట్టారు, ఇంకొంతమంది మనకి కరెంట్ అఫైర్స్ కూడా చేయమని అడిగారండి. సో డెఫినెట్గా నేను అది కూడా స్టార్ట్ చేస్తాను, ఓకేనన్నా. సో అయితే చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈరోజు మనకి, ఇఫ్ ఎ పర్సన్ ఎలెక్టెడ్ ఫర్ లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీ ద క్యాండిడేట్ షుడ్ రిజైన్ టు వన్ ఆఫ్ దోస్ విత్ ఇన్. చూడండి, ఒక వ్యక్తి కనుక ఒకేసారి అంటే జనరల్ ఎలక్షన్స్ లో ఒకేసారి గనక రాష్ట్ర శాసనసభకి అలాగే లోక్సభకి గనక ఒకేసారి ఎన్నికైతే ఎన్ని రోజుల్లోగా రెసిగ్నేషన్ ఇవ్వాలని అడిగారు. మనకి ఇక్కడ 10 రోజుల్లో రెసిగ్నేషన్ ఇవ్వాలండి యాక్చువల్గా, ఓకేనండి. అంటే 10 రోజుల తర్వాత గెజిట్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. 10 రోజుల్లో మనకి రెసిగ్నేషన్ ఇవ్వాలన్నమాట. సో కాబట్టి దీని ఆన్సర్ ఎంత అంటే మనకి ఏ అనమాట. చూడండి, ఇక్కడ లోక్సభకి అలాగే రాజ్యసభకి మనకి జనరల్గా ఏంటండి అంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ అవుతాయండి, ఓకేనా. మనకి 2019లో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభకి అలాగే కేంద్రంలో మనకి లోక్సభకి ఒకేసారి ఎలక్షన్స్ జరిగాయండి. బట్ తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే మనకి 18 డిసెంబర్లోనే ఎన్నికలకు వెళ్ళడం జరిగింది అనమాట, ఓకేనండి. సో కాబట్టి ఒకవేళ గనక ఎన్నికలు జరిగి 2 సార్లు అంటే ఎమ్మెల్యే అండ్ లోక్సభకు గనక ఎలక్ట్ అయితే ఇది మనకి అప్లికేషన్లో ఉంటుంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, బీజేపీ హ్యాస్ కమ్ టు ద రూలింగ్ ఫర్ అని అడిగారు మనకి. చూడండి, భారతదేశంలో ప్రస్తుతానికి పరిపాలిస్తున్నటువంటి పార్టీ ఏంటంటే మనకి బీజేపీ అండి. ఇదే మనకి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఇందులో ఎన్నోసారి అధికారంలోకి వచ్చింది అన్నది క్వశ్చన్ అనమాట. ఇక్కడ చూడండి, మనకి ఆన్సర్ వచ్చేసి 5th టైం అండి యాక్చువల్గా, ఓకేనా. సో 2019 జనరల్ ఎలక్షన్స్ తో కలిపి బేసిక్గా తీసుకుంటే బీజేపీ పార్టీ అనేది ఫస్ట్ టైం 1996లో గవర్నమెంట్ ఫామ్ చేస్తుందండి. కానీ అప్పుడు 13 డేస్లోనే మనకి వాజ్పేయి గారు రిజైన్ చేస్తారనమాట, మెజారిటీ లేకపోవడం వల్ల. అలాగే రెండోసారి తీసుకుంటే 1998లో మళ్ళీ అధికారంలోకి వచ్చి 13 నెలల పాటు ఉన్నారండి. మళ్ళీ 1999 నుంచి 2004 వరకు కూడా ఎన్డీఏ ప్రభుత్వం రన్ అయింది. అలాగే మనకి 2014 నుంచి 19 వరకు, అలాగే మనకి 2019 నుంచి ప్రజెంట్ వరకు మనకి మొత్తంగా 5 టైమ్స్ అనేది అధికారంలోకి వచ్చిందనమాట. అయితే బేసిక్గా బీజేపీ మూలాలు మనం తీసుకుంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి 1977లో మనకి జనతా పార్టీ ఏర్పాటైందండి. అందరికీ తెలిసిందే కదా. ఈ జనతా పార్టీ ఎలా ఏర్పడిందంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మొరార్జీ దేశాయ్ గారు పెట్టినటువంటి పార్టీ ఇది. అయితే ఈ జనతా పార్టీలో ఏంటంటే చాలా పొలిటికల్ పార్టీస్, ఆల్మోస్ట్ ఒక 4 మేజర్ పొలిటికల్ పార్టీస్ కలిపి పోటీ చేస్తాయి అనమాట. అందులో జనసంఘ్ పార్టీ ఒకటి అండి. జనసంఘ్ పార్టీ అనేది ఎవరు ప్రారంభించారంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ప్రారంభించారు అనమాట. అయితే ఈ జనసంఘ్ పార్టీ అనేది జనతా పార్టీలో విలీనం అయిపోయి మనకి ఎన్నికలకు వెళ్ళడం జరిగిందండి 1977లో. అయితే 1977లో ఎలక్షన్స్కి వెళ్ళిన తర్వాత 77లో మంచి మెజారిటీ వచ్చి గెలిచిన జనతా పార్టీ. కానీ 79లో మొరార్జీ దేశాయ్ గారు రాజీనామా చేశారండి. తర్వాత 79 నుంచి 80 వరకు చరణ్ సింగ్ గారు పరిపాలించి ఆయన కూడా రాజీనామా చేసేయడం జరిగిందండి. అయితే 1980లో జనతా పార్టీ నుంచి బయటకు వచ్చారండి. ఎవరంటే జనసంఘ్ పార్టీకి సంబంధించిన సభ్యులు అనమాట. అంటే ప్రీవియస్ జనసంఘ్ పార్టీ సభ్యులు ఎవరంటే ఒకరు వాజ్పేయి, 2 అద్వానీ అనమాట. సో వీళ్ళిద్దరు కలిపి 1980లో ప్రారంభించిన పార్టీ అంటే జనతా పార్టీ కదా ఇది. కాబట్టి దీన్ని భారతీయ జనతా పార్టీ పేరుతో, బీజేపీ పేరుతో మనకి స్టార్ట్ చేయడం జరిగింది అనమాట, ఓకేనా. 1980లో ప్రారంభమైందండి. ఇన్ఫాక్ట్ ఏంటంటే 1977లో ఈ జనతా ప్రభుత్వంలో వాజ్పేయి గారు విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే 1978లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ బిల్ ఏదైతే ఉందో అందులో ఆయన జాయింట్ సెషన్లో ఓటు కూడా వేయడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, చైర్మన్ ఫర్ ద సెర్చ్ కమిటీ ఆన్ లోక్పాల్. లోక్పాల్ యొక్క అన్వేషణ కమిటీకి చైర్మన్ ఎవరు అని మనకి క్వశ్చన్ అండి. ఇక్కడ తీసుకుంటే మనకి రంజనా ప్రకాష్ దేశాయ్ గారు అనమాట. ఇది మనకి రీసెంట్ క్వశ్చన్ అండి. రీసెంట్ అంటే దాదాపు ఒక 6 months నుంచి 8 months బ్యాక్ జరిగినటువంటి ఇష్యూ అనమాట ఇది. జనరల్గా తీసుకుంటే లోక్పాల్ అనేది మనకి ప్రభుత్వంలో కానీ లేదా సభ్యుల యొక్క అంటే పార్లమెంట్ సభ్యులు లేదా మనకి సభ్యులకు సంబంధించి పార్లమెంట్ సభ్యులు, లోక్సభ, రాజ్యసభ సభ్యుల యొక్క అవినీతి ఏదైనా సరే ఉంటే దాన్ని వెలికి తీయడం కోసం మనకి రాష్ట్రాల్లో అయితే లోకాయుక్తాలు ఉంటాయండి యాక్చువల్గాను. అయితే ఈ లోక్పాల్ చట్టం అనేది 2013లో వచ్చింది. కానీ దీనికి సంబంధించినటువంటి ఎటువంటి మనకి
వాటికి సంబంధించినటువంటి వివరాలు ఏవి కూడా సరిగా అందుబాటులోకి రాలేదనమాట. అంటే ఏంటి, ఎలా, దాని తాలూకు ఇంప్లిమెంటేషన్స్ అన్ని కూడాను. సో దీనికి సంబంధించిన సెర్చింగ్ కమిటీకి ఎవరండి చైర్మన్ అంటే రంజనా ప్రకాష్ దేశాయ్. ఈ ముగ్గురు ఎవరండి అంటే ఇందులో మెంబర్స్ యాక్చువల్గా ఈ కమిటీలో. ఓకేనండి. సో వన్ మోర్ థింగ్ అండి. సో ఒక్కసారి వినండి, ఒక 30 సెకండ్స్ చూడండి. నేను అన్అకాడమీలో కూడా ఫ్యాకల్టీగా చేస్తున్నానండి. బేసిక్గా నేను తీసుకుంటే గత 7 సంవత్సరాల నుంచి టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నానండి. సో చాలా మంది స్టూడెంట్స్కి తెలుసును. అయితే ఇప్పుడు నేను గత ఫిబ్రవరి నుంచి, అంటే ఆల్మోస్ట్ ఫిబ్రవరి మార్చి నుంచి నేను అన్అకాడమీలో హిస్టరీ, పాలిటీ, ఎకానమీ క్లాసెస్ చెప్తున్నానండి. సో మీరు ఎవరైనా సరే నా తలక ఫ్రీ లైవ్ క్లాసెస్ వినాలి అని అనుకుంటే అన్అకాడమీ లెర్నింగ్ యాప్ని ఓపెన్ చేసుకొని పాలకోడేటి బాలకృష్ణ అని మీరు అక్కడ సెర్చ్ చేసి నన్ను ఫాలో కొట్టండి. ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకోవాలంటే అన్అకాడమీలో జాయిన్ అవ్వాలని అనుకుంటే బాలు ఐక్ అనేది నా రెఫరల్ కోడ్ అనమాట. మీరు అక్కడ దాన్ని యూజ్ చేయొచ్చు. అయితే ముందుగుండా నేను మీకు చెప్పేది ఏంటంటే, నన్ను మీరు ముందు టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవ్వచ్చు. నా తలకు మొబైల్ నెంబర్ కావాలంటే కూడా నేను మీకు ఇస్తాను అనమాట. ఓకేనండి, మొబైల్ నెంబర్ నేను ప్రొవైడ్ చేస్తాను మీరు ఎవరైనా కామెంట్ బాక్స్లో అడిగితే. ఓకేనన్నా. సో నెక్స్ట్ చూడండి, మీరు ఈ లాక్డౌన్ టైంలో అన్అకాడమీలో ఫ్రీ లైవ్ క్లాసెస్ని యూటిలైజ్ చేసుకోండి. రెగ్యులర్గాను ఫ్రీగానే ఉంటాయి క్లాసెస్. ఒకవేళ మీరు పెయిడ్ క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు, బట్ దేర్ వాజ్ నో ఎనీ కంపల్షన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ఎన్హెచ్ఆర్సీ. చూడండి, జాతీయ మానవ హక్కుల కమిషన్కి సంబంధించి సరికానిది ఏంటి చూడండి. కింద ఆప్షన్స్లో ఏంటన్నా అంటే, ఇట్స్ ఎ స్టాట్యుటరీ బాడీ, ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇనిషియేటివ్ ఫర్ ద రిగార్డింగ్ ద ఎన్హెచ్ఆర్సీ టేకెన్ ఇన్ లండన్ అండ్ కెన్ ఇంటర్ఫియర్ ఇన్ ద కోర్ట్ ప్రొసీజర్స్ విత్ అన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కోర్ట్ అని ఇచ్చారు మనకి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంటే ఏంటన్నా అంటే, ఇది స్టాట్యుటరీ బాడీ అలాగే కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, ఈ రెండు కరెక్టేను. కానీ ఇనిషియేటివ్ అనేది ఎక్కడ తీసుకున్నారంటే, మనకి ఎక్కడ తీసుకున్నారని ఇనిషియేటివ్ అంటే వియన్నాలో తీసుకోవడం జరిగిందండి. వియన్నా ఎక్కడ ఉందంటే మనకి ఆస్ట్రియాలో ఉందన్నమాట. ఓకేనా, ఆస్ట్రియాలోని వియన్నాలో ఉందండి. అలాగే నెక్స్ట్ చూడండి, కెన్ ఇంటర్ఫైర్ ఇన్ ద కోర్టు ప్రొసీజర్స్ విత్ అన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కోర్ట్ అండి. అంటే ఒక కోర్టు ఏదైనా సరే ఒక కేసు అనేది రన్నింగ్ లో ఉందనుకోండి ఎగ్జాంపుల్, ఆ కోర్టు కేసులోని ఇంటర్ఫేర్ అవ్వచ్చు అంటే ఇంటర్ఫేర్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే అది మానవ హక్కులకు సంబంధించినటువంటి కేసు అనుకోండి, ఇన్వాల్వ్ అవ్వచ్చు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఎన్హెచ్ఆర్సీ తలక మొదటి చైర్మన్ ఎవరంటే మనకి రంగనాథ్ మిశ్రా గారండి. ఓకేనండి, జాతీయ మానవ హక్కుల కమిషన్ కి ప్రస్తుతానికి ఎవరంటే హెచ్ఎల్ దత్తు. ఓకేనా, హెచ్ఎల్ దత్తు మనకి ఈయన మాజీ చీఫ్ జస్టిస్ అనమాట. ఓకేనా. అలాగే ఎన్హెచ్ఆర్సీ కమిటీ, ఎన్హెచ్ఆర్సీని మనకి ఎంపిక చేసే కమిటీకి చైర్మన్ గా ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి ఉంటారండి. అందులో సభ్యులు ఎవరంటే లోక్సభ స్పీకరు, అలాగే రాజ్యసభ తలక డెప్యూటీ చైర్మన్ ఉంటారండి. అలాగే అపోజిషన్ లీడర్ ఆఫ్ లోక్సభ, అలాగే అపోజిషన్ లీడర్ ఆఫ్ రాజ్యసభ, అలాగే నెక్స్ట్ ఎవరైనా ఉంటారంటే సెంట్రల్ హోమ్ మినిస్టర్, వీళ్ళంతా కూడా మెంబర్స్ గా ఉంటారనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ద డెఫినేషన్ ఆఫ్ స్టేట్ డిరైవ్డ్ ఇన్ ద ఆర్టికల్స్ అని అడిగారు ఇక్కడ మనకి. ఇక్కడ గుర్తుపెట్టుకున్నా మనకి ఆర్టికల్ 12 ఏం చెప్తుందంటే, ప్రాథమిక హక్కులు మనకి ఫండమెంటల్ రైట్స్ లో డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్స్ అంటే రాజ్యం అనే దాని యొక్క నిర్వచనం. స్టేట్ అంటే ఇక్కడ రాష్ట్రం కాదండి, రాజ్యం. ఈ రాజ్యం యొక్క నిర్వచనాన్ని మనకి ఆర్టికల్ నెంబర్ 12 లో మనకు మెన్షన్ చేయడం జరిగిందండి. అలాగే ఆర్టికల్ నెంబర్ 36 దేనికి సంబంధించి అంటే ఆదేశ సూత్రాలకు సంబంధించి అనమాట. ఓకేనా. ఆదేశ సూత్రాలు అంటే ఏంటంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ అండి. ఆదేశ సూత్రాలకు సంబంధించిందండి. ఆర్టికల్ 36 మనకి మెన్షన్ చేస్తారు ఇక్కడ. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 12 అండ్ ఆర్టికల్ 36 అనేది మనకి ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే స్టేట్ రాజ్యం అంటే ఏంటంటే అకార్డింగ్ టు ద సుప్రీం కోర్ట్ తీసుకుంటే పార్లమెంటు మరియు కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు, అర్థమైందా, యూనియన్ క్యాబినెట్, ఇవన్నీ కూడా మనకి ఏంటండి అంటే స్టేట్ అనేటటువంటి జాబితాలోకి వస్తాయి, స్టేట్ అనేటటువంటి లిస్ట్లోకి వస్తాయండి. ఓకేనా, స్టేట్ అనేటటువంటి లిస్ట్లోకి వస్తాయి అనమాట. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ మెన్షన్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. భారత రాజ్యాంగంలో మెన్షన్ చేయనటువంటి పదవి ఏంటి లేదా సంస్థ ఏంటంటే, అటార్నీ జనరల్ మెన్షన్ చేశారు కదా మనకి. ఆర్టికల్ 76 ప్రకారం మనకి అటార్నీ జనరల్ ఉంటారండి. భారతదేశ అత్యున్నత న్యాయాధికారి అంటే మనకి హైయెస్ట్ జ్యుడిషియరీ ఆఫీసర్ అనమాట. అలాగే ఫైనాన్స్ కమిషన్ కూడా మెన్షన్ చేశారు ఆర్టికల్ నెంబర్ 280లో మనకి. అలాగే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా మెన్షన్ చేశారండి 315. మీకు నేను కన్ఫ్యూజింగ్ ఇస్తున్నాను ఆప్షన్స్. మీరు క్విజ్ లో డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేయాలంటే అన్అకాడమీకి రావచ్చు, లేదంటే నేను లైవ్ లో కూడా కొన్ని రోజులు వస్తానండి. వీక్లీ ఒకసారి లైవ్ ప్లాన్ చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ చూడండి, సొలిసిటర్ జనరల్ అండి. మనకి సొలిసిటర్ జనరల్ అనే పదవి ఏంటంటే సెకండ్ లా ఆఫీసర్ అని చెప్పొచ్చు భారతదేశంలో మనకి. సో కాబట్టి సొలిసిటర్ జనరల్ వాజ్ నాట్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. మనకి ఈ ఏబీసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, హూ డిటర్మైన్స్ ద సైజ్ ఆఫ్ ద స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ ద ర్యాంకింగ్ ఆఫ్ ద మినిస్టర్స్. మనకి ఒక రాష్ట్రంలో మంత్రి యొక్క ర్యాంకింగ్ కానీ లేదంటే దాని తలక సైజ్ అంటే ఒక మినిస్టర్ సైజ్ అంటే అక్కడ ఏంటంటే
మినిస్టర్స్ ని మనం 3 రకాలు చెప్తా ఉంటాం. ఒకటి క్యాబినెట్ అంటాం, 2 ఇండిపెండెంట్ అంటాం, 3 స్టేట్ మినిస్టర్స్ అంటాం అనమాట. సో ఈ సైజుని ఎవరండి డిసైడ్ చేస్తారంటే ఆ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి డిసైడ్ చేస్తారండి యాక్చువల్గా. ఓకేనండి. భారతదేశంలో అయితే ప్రధానమంత్రి డిసైడ్ చేస్తారు క్యాబినెట్ లో ఎవరు ఉండాలి, ఇండిపెండెంట్ మినిస్టర్లు ఎవరు ఉండాలి, స్టేట్ మినిస్టర్లు ఎవరు ఉండాలి అన్నది. సో కాబట్టి గుర్తుపెట్టుకున్నానా, ఇక్కడ మనకి డిసైడ్ చేసేది ఎవరంటే మనకి రాష్ట్ర ముఖ్యమంత్రి డిసైడ్ చేస్తారండి. ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ ఉండొచ్చు అనమాట. సో మనకి క్యాబినెట్ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వేరు, క్యాబినెట్ వేరు అనమాట. నేను మీకు ఒక పాయింట్ చెప్పానండి, అంటే ద డ్యూటీస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విల్ బి డిసైడెడ్ బై ద క్యాబినెట్ అని చెప్పాను నేను. ఓకేనండి. మంత్రి మండలి యొక్క మొత్తానికి అయితే క్యాబినెట్ అనేది ఇంపార్టెంట్ అండి. అలాగే క్యాబినెట్ ఈస్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లోక్సభ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. చూడండి, ఫెడరల్ ఇష్యూస్ కమ్స్ అండర్ ద ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. రెండోది, ఫినాన్స్ కమిషన్ రిపోర్ట్స్ ఆర్ కమ్స్ అండర్ ద అపీలేట్ జ్యూరిస్డిక్షన్ అన్నారండి. సో రెండు స్టేట్మెంట్లు ఒకసారి పరిశీలిద్దాం అన్న. చూడండి, ఫెడరల్ ఇష్యూస్ అంటే అర్థం ఏంటంటే సమాఖ్య అంటే ఏంటన్నా, కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య ఉండేటటువంటి రిలేషన్స్ కనుక బాగున్నట్లయితే దాన్ని సమాఖ్య వ్యవస్థ అంటాం బేసిక్ గా కదా. సో కాబట్టి ఫెడరల్ ఇష్యూస్ అనేవి సుప్రీం కోర్టు తలకు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ లోకి వస్తాయండి. ఎందుకంటే సుప్రీం కోర్టుకి అధికార పరిధులు డిఫరెంట్ గా ఉంటాయన్న. ఏంటంటే అవి ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అని, అలాగే అపీలేట్ జ్యూరిస్డిక్షన్ అని, అలాగే రిట్ జ్యూరిస్డిక్షన్ అని, ఇంకేంటన్నా ఉన్నాయి మనకి అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఉంది, అలాగే నెక్స్ట్ జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది, అలాగే నెక్స్ట్ వచ్చేసి కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఉంటుంది, నెక్స్ట్ అదర్ జ్యూరిస్డిక్షన్స్ ఉంటాయి అనమాట. అయితే హైకోర్టుకి అయితే ఒక్క అడ్వైజరీ తప్ప మిగతా అన్ని జ్యూరిస్డిక్షన్స్ ఉంటాయండి. అయితే ఫెడరల్ ఇష్యూస్ అనేవి ఏంటన్నా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కిందకే వస్తాయండి యాక్చువల్గా. అలాగే ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్స్ ఆర్ కమ్స్ అండర్ ద అపీలేట్ జ్యూరిస్డిక్షన్ అండి. అసలు ఫైనాన్స్ కమిషన్ కి సంబంధించిన ఒరిజినల్ లో కూడా రావు యాక్చువల్గా. ఓకేనా. అంటే ఫైనాన్స్ కమిషన్ అనేది ఆర్టికల్ 280 ప్రకారం అండి రిపోర్ట్లు ఇస్తుంది మనకి. జనరల్ గా ఫైనాన్స్ కమిషన్ చేసే పని ఏంటండి అంటే, ఫైనాన్స్ కమిషన్ పని ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏంటన్నా వనరుల పంపిణీ యాక్చువల్గా. ఓకేనండి. అంటే ట్యాక్సెస్ ఏవైతే కలెక్ట్ అవుతాయో భారతదేశంలో ఆ ట్యాక్సెస్ ఒక పర్సంటేజ్ లో పంపిణీ అవుతాయండి. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి 14th ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఓకేనన్నా, ఇది 58:42 రేషియోలో మనకి పంచడం జరిగిందండి. అంటే కేంద్ర ప్రభుత్వానికి 58%, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మనకి 42%. అంటే రాష్ట్రాలన్నిటికీ 42% ఇచ్చేటట్టు వైవిరెడ్డి కమిషన్ మనకి ఇచ్చింది అనమాట స్టేట్మెంట్. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఓన్లీ 1 అనమాట. చూడండి, మీకు గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే యూపీఎస్సీ లెవెల్ కూడా క్వశ్చన్స్ నేను చేస్తానండి త్వరలోనే. నా తలక ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటిదాకా చేయకపోతే. అలాగే నెక్స్ట్ నా తలక టెలిగ్రామ్ ఛానల్ తలక లింక్ ని కూడా నేను ఈ డిస్క్రిప్షన్ లో పెడతానండి, దాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి. అది కూడా మన తలక ఛానల్ నేమేనండి, బాలు ఐక్యూ. ఓకేనా, బాలు ఐక్యూ అండి. నెక్స్ట్ చూద్దాం నాన్న, గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ కెన్ బి రిమూవ్డ్ బై. చూడండి, ఒక రాష్ట్రం యొక్క గవర్నర్ ని ఎవరు రిమూవ్ చేస్తారని అడుగుతున్నారు ఇక్కడ. చూడండి, ఒక రాష్ట్రం యొక్క గవర్నర్ ని రిమూవ్ చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉంటుందండి. భారత రాష్ట్రపతి యాక్చువల్ గా రిమూవ్ చేస్తారనమాట. ఓకేనా. సో చూడండి, గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ కెన్ బి రిమూవ్డ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటండి అంటే, జనరల్ గా ఒక రాష్ట్రంలో గవర్నర్ ని అపాయింట్ చేసేది ఎవరంటే రాష్ట్రపతి అపాయింట్ చేస్తారండి. కేంద్ర మంత్రి మండలి యొక్క సలహా మేరకు అపాయింట్ చేస్తారు యాక్చువల్ గా. ఒకవేళ గవర్నర్ రాజీనామా చేయాల్సి వస్తే గవర్నర్ రాష్ట్రపతికి ఇస్తారండి. కానీ గవర్నర్ రాజీనామా చేయాల్సిన అవసరం ఉన్నప్పటికి కూడాను రాజీనామా చేయకపోతే రాష్ట్రపతి కలుగు చేసుకొని అతన్ని రీకాల్ చేయొచ్చు అనమాట యాక్చువల్గా. రీకాల్ అంటే అర్థం ఏంటంటే ఎవరైతే అపాయింట్ చేస్తారో వాళ్ళే తీసేస్తే రీకాల్ అంటారండి. రీకాల్ సిస్టమ్ అనేది ఏంటంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ డైరెక్ట్ డెమోక్రసీ, అంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ఒక భాగం అనమాట. డైరెక్ట్ డెమోక్రసీలో మొత్తం 4 ఉంటాయండి. అందులో ఒకటి ఫస్ట్ది ఏంటన్నా మనకి, ఫస్ట్ది రెఫరెండం అండి, రెండోది ప్లెబిసైట్ అండి, మూడోది ఇనిషియేటివ్ అండి, నాలుగోది రీకాల్ అనమాట. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నాడు ఇక్కడ. చూడండి, కింది స్టేట్మెంట్స్ ని పరిశీలించండి. అంటే మనకి ఫస్ట్ ఆప్షన్ ఏంటండి, 1/6 మెంబర్స్ విల్ బి నామినేటెడ్ టు ద స్టేట్ లెజిస్లేచర్ కౌన్సిల్. చూడండి, సరిపోయిందా? మనకి ఇక్కడ శాసన మండలికి నిజంగానే 1/6 మెంబర్స్ ని నామినేట్ చేస్తారు యాక్చువల్గా కదా నాన్న. స్టేట్ లెజిస్లేచర్ శాసన మండలి ఏదైతే ఉంటుందో మనకి దానికి 1/6 మెంబర్స్ ని నామినేట్ చేస్తారు. ఎవరు నామినేట్ చేస్తారంటే గవర్నర్ నామినేట్ చేస్తారండి. రెండోది ఏంటన్న స్టేట్మెంట్ అంటే 1/6 లెజిస్లేచర్ కౌన్సిల్ మెంబర్స్ విల్ బి ఎలెక్టెడ్ బై గ్రాడ్యుయేట్స్ అన్నారండి. ఇక్కడ మనం ఈ క్వశ్చన్ కి సాల్వ్ చేయాలంటే అసలు ఒక స్టేట్ అంటే కౌన్సిల్ కి అసలు ఎంతమంది ఎంపిక అవుతారు అన్నది మనం డిస్కస్ చేయాలి ఫస్ట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏంటన్నా, ఇక్కడ కనుక మనం ఒక పాయింట్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రాష్ట్ర కౌన్సిల్ కి సంబంధించి మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1/6 మెంబర్స్ విల్ బి నామినేటెడ్ టు ది స్టేట్ లెజిస్లేచర్ కౌన్సిల్ అండి. అంటే ఇక్కడ ఒక రాష్ట్ర శాసన మండలిలో గనక 60 మంది గనక సభ్యులు ఉంటే
ఓకేనా, 60 మంది సభ్యులు కనుక ఉంటే 1/3 మెంబర్స్ని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారండి ఆ రాష్ట్రం నుంచి. అలాగే మిగతా 1/3 మెంబర్స్ని ఎవరు ఎన్నుకుంటారన్నా లోకల్ బాడీ లీడర్స్ ఎన్నుకుంటారండి. అలాగే 1/12 మెంబర్స్ని గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటారండి. మిగతా 1/12 మెంబర్స్ని ఎవరు ఎన్నుకుంటారంటే టీచర్లు ఎన్నుకుంటారండి. మరి 1/6 మెంబర్స్ని ఎవరండి నామినేట్ చేస్తారంటే గవర్నర్ నామినేట్ చేస్తాడనమాట. ఓకేనా. సో ఇవి మనకి ఈరోజు క్వశ్చన్స్ అండి. అయితే నేను మిగతా క్వశ్చన్స్ని ఇంకొంచెం ఎక్కువ క్వశ్చన్స్ నేను అప్లోడ్ చేస్తాను రేపటి నుంచి. ఈరోజు కొంచెం నేను టైర్డ్గా ఉండడం వల్ల నేను మీకు కొంచెం లేట్గా నేను ఇస్తున్నాను. సో నన్ను కనుక ఫాలో అవ్వాలనుకుంటే బాలు ఐక్యూ టెలిగ్రామ్ ఛానల్ ఉంది మనకి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అందులో ఫాలో అవ్వచ్చు. ఒకవేళ మీకు ఎవరికైనా సరే నా మొబైల్ నెంబర్ కావాలి కాంటాక్ట్ చేయాలనుకుంటే కూడా నేను మీకు మొబైల్ నెంబర్ ఇస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. నేను ఖచ్చితంగా 500 పాలిటీ ఎంసీక్యూల్ని ఖచ్చితంగా ప్రతిదీ సమగ్రంగా విశ్లేషించి పెడతాను. ఒకటో పాయింట్, రెండోది త్వరలో మోడర్న్ హిస్టరీ అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ కూడా పెడతానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ మై ఛానల్. టాటా.